ఓం భూవరాహాయ నమః. అనంత విశ్వాలయం విశ్వసేవా కేంద్రం అనంత కేశవ ఛానల్ శ్రీ విశ్వచక్రం అఖండ మహాసంకల్ప ఫౌండేషన్. అనంత విశ్వంలో 800 కోట్ల మంది దేహాలకు మహర్షుల ద్వారా మానవ దేహానికి పరమ పరిష్కారము. అనంత విశ్వంలో 800 కోట్ల మంది 12 రాసుల మానవ దేహాలకు వేద మహర్షులు చెప్పబడినటువంటి పరమ పరిష్కారం. శ్రీ అఖండ మహాసంకల్పమే పరమ పరిష్కారం. శ్వేతవరాహ కల్పే వైవస్వన్మంతరే అష్టవింశతి మహాయుగే కలయుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీరంగాశ్చిత్రప్రదేశే అనంత విశ్వాలయే విశ్వరూప సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక ఛాంద్రమానేన అనేటువంటి అఖండ మహాసంకల్పాన్ని 4 యుగాల్లో చెప్పబడుతోంది. ద్వాదశాదిత్యులు, చంద్ర భగవానుడు, సమస్త నవగ్రహాలు, ఏకాదశ రుద్రులు, అష్ట వసువులు అనంతమైనటువంటి కాలాన్ని విశ్వ పరిపాలన చేస్తున్నారు అనేటువంటి సత్యాన్ని కేవలం అఖండ మహాసంకల్పంలో 4 అంశాల ద్వారా మహర్షులు నిక్షిప్తం చేయబడి ఉన్నాయి. దీన్ని అనంత కేశవ ఛానల్ విశ్వచక్రం ద్వారా గుర్తించి 7 అంశాలుగా విశ్వవ్యాప్తం చేయుచున్నది. అస్మిన్ వర్తమానేన వ్యావహారిక ఛాంద్రమానేన అస్మిన్ వర్తమానేన వ్యావహారిక ఛాంద్రమానేన చాంద్రమానం సౌరమానం అనేటువంటి కాలాన్ని గుర్తించారా 800 కోట్ల మంది. 12 ద్వాదశాదిత్యుల శక్తులు నిరంతరం దేహానికి ప్రాణశక్తిని ఇస్తున్నాయని గుర్తించారా. దేహంలో ఉంటూ సకల జీవుల్లో ఉంటూ వ్యాపించి ఉన్నాడు. పైన 7 లోకాలు, కింద 7 లోకాలు. దేహంలో ఉంటూ అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహం ఆశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అనేటువంటి పరమ భగవద్గీత 700 శ్లోకముల 18 అధ్యాయముల శ్లోక నిర్ధారణని గుర్తించగలిగారా. ఇన్ని వీక్షణల ద్వారా పరమ నిర్ధారణ భగవద్గీత శ్లోకం ద్వారా చేయబడుతుంది. మానవ దేహాలన్నీ కూడా 800 కోట్ల మంది దేహాలు, 12 రాసుల్లో ఉన్నటువంటి దేహాలు. ఏ దేహానికి ఆ దేహం వేరు వేరు, తల్లిదండ్రుల దేహాలే వేరు వేరుగా ఉన్నాయి అని అనేక వీక్షణల ద్వారా నిర్ధారణ జరిగింది. తల్లి దేహం వేరు, తండ్రి దేహం వేరు. ఆ పుట్టేటువంటి సంతాన దేహాలన్నీ వేరు. తీసుకునే ఆహారము, కోరికలు, ధర్మము, అర్థము, కామము, మోక్షము సమస్తం 4 వేరుగా ఉన్నాయి. దేహంలో ఉన్నటువంటి ఇంద్రియాలతో చేసే మనస్సుతోటి, వాక్కుతోటి, ఇంద్రియాలతోటి, కర్మల ద్వారా అన్నీ వేరు వేరు కర్మలు, వేరు వేరు కర్మలు, వేరు వేరు రూపాలు, వేరు వేరు లింగాలు, వేరు వేరు అన్నీ వేరు వేరుగా ఉండి ఏ దేహానికి సంబంధించిన బాల్య దశ, బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము అనేటువంటి బాహ్య దశ, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అంటే అంతర్దశ, బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం అనేటువంటి మహాదశ. మహాదశలో దశ, అంతర్దశ. ఈ దశల్లో ఈ 100 సంవత్సరాల మానవ దేహం జీవ కాలంలో కనీసంగా 800 కోట్ల మంది దేహాలు వర్తమాన కాలంలో ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ప్రతిరోజు, ప్రతి పక్షము, ప్రతి వారము, ప్రతి పక్షము, ప్రతి మాసము, ప్రతి సంవత్సరము 100 సంవత్సరాల జీవితంలో 12వ ఏట నుండి బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్య స్థితిలో ఏ దేహానికి సంబంధించిన కర్మఫలాన్ని ఆ దేహానికి పరమాత్మ నిరంతరం ప్రసాదిస్తున్నాడు. ఇది పరమ నిశ్చయమైనటువంటి ప్రమాణమై ఉన్నది. దీన్ని గుర్తించి అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పరమ ప్రమాణమైనటువంటి అసతోమ సద్గమయ అసత్యాన్ని గుర్తించగలిగామా, 3 సత్యాల్ని గుర్తించగలిగామా అనేటువంటిది అనంత విశ్వంలో 800 కోట్ల మంది దేహాలకి అనంత కేశవ ఛానల్ ద్వారా ఒక ప్రశ్న వేస్తూ జవాబును కూడా అనంత కేశవ ఛానల్ ద్వారా జవాబు కూడా ప్రశ్న జవాబు అనంత కేశవ ఛానలే వేసుకుంటుంది. ఇందువల్ల అంటే ప్రస్తుత వర్తమాన కాలంలో 5126 సంవత్సరాల నుంచి దేవుడెవరు, గురువెవరు, మానవ దేహం ఏంది,
అనంతమైనటువంటి విశ్వం ఏంది అనేటువంటి రకరకాల అపోహలకు, సందేహాలకు, రకరకాలైనటువంటి సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతమైనటువంటి వైరుధ్యమైనటువంటి కుతర్కమైనటువంటి వాదనలు, ప్రతివాదనలు జరుగుతూ వస్తూ ఉన్నాయి. ప్రస్తుత వర్తమాన కాలంలో అనేక సందేహాలకు దేహమే నిలయమైనది. ఈ దేహంలోనే సందేహాలకు పరిష్కారం ఉన్నది. ఈ పరిష్కారాన్ని అనంత కేశవ ఛానల్ ఎంతో మందిలోకి ప్రశ్నల రూపంలో ప్రేరణ కలిగించి, జవాబు రూపంలో మహర్షులు ఇచ్చినటువంటి పరమ ప్రమాణాన్ని యథాశక్తిగా ప్రేరణ కలిగించడమే అఖండ మహాసంకల్ప పరమ కర్తవ్యమై ఉన్నది. అఖండ మహాసంకల్పంలో శ్వేతవరాహ కల్పే అనేటువంటి అనంతమైనటువంటి కాలాన్ని దేహాత్మ విచారణ, పరమాత్మ తత్వ విచారణ, జీవిత సూత్ర నిర్ధారణ అని విశ్వచక్రంలో 7 అంశాల ద్వారా ఓం ప్రమాణాయ నమః, ఓం ప్రజ్ఞానం బ్రహ్మ, అనంత విశ్వాలు విశ్వసేవా కేంద్రం, దేహాత్మ విచారణ, పరమాత్మ తత్వ విచారణ, జీవిత సూత్ర నిర్ధారణ, కర్తవ్యమే విశ్వసేవ. సనాతనమైనటువంటి ధర్మంలో మానవ దేహం ఏం చేయవలెను, మానవ దేహానికి సంబంధించిన కర్తవ్యం ఏంటి, మానవ దేహానికి సంబంధించిన పరిపూర్ణ తత్వం ఏంటి, మానవ దేహానికి సంబంధించిన సత్యం ఏంటి అనేటువంటి తత్వాన్ని మహర్షులు 4 వేదాలు, 18 పురాణములు, వేదాంగాలు, వేదాంతాలు, ఇతిహాసాలు, 700 శ్లోకముల భగవద్గీత, 1008 నామముల విష్ణు సహస్రనామం, శివ సహస్రనామం ద్వారా అఖండ మహాసంకల్పంలో మంత్ర రూపంలో స్పష్టంగా విమర్చబడింది. ఇక సందేహాలకు ఆస్కారం లేదు. కృష్ణ పరమాత్మే ద్వాపరయుగంలో విశ్వమంతా వ్యాపించున్నాను, దేహానికి సంబంధించి, పరమాత్మకు సంబంధించి, ఆత్మకు సంబంధించి, బ్రహ్మజ్ఞానానికి సంబంధించి, ఆత్మజ్ఞానానికి సంబంధించి సమస్త తెలుగు భాష్యంగా సమస్తమైనటువంటి పరమ నిర్ధారణలు ఇవ్వబడ్డాయి. యూట్యూబ్ ఛానల్లో బ్రహ్మశ్రీలు, బ్రహ్మజ్ఞానులు అనంతమైనటువంటి జ్ఞానాన్ని అక్కడ నిక్షిప్తం చేసి ఉన్నారు. కాబట్టి అనంత కేశవ ఛానల్ శ్రీ విశ్వచక్రం 7 అంశాల ద్వారా 3 సత్యాలని గుర్తింపజేస్తూ అసతోమ సద్గమయ, అసత్యాన్ని గుర్తించడం, 3 సత్యాలని గుర్తించుకొని దేహాత్మ విచారణ, పరమాత్మ తత్వ విచారణ, జీవిత సూత్ర నిర్ధారణ, 3 సత్యాన్ని విశ్వవ్యాప్తం చేయటమే విశ్వవ్యాప్త సేవ అనేటువంటి అఖండ మహాసంకల్ప విశ్వవ్యాప్త సేవగా రాబోయేటువంటి రోజుల్లో అఖండ మహాసంకల్పాన్ని పరమ ప్రమాణంగా భావిస్తూ 4 అంశాల ద్వారా అఖండ మహాసంకల్పము పరమ కర్తవ్యంగా నవవిధ భక్తి యోగ విశ్వరూప అర్చన విశ్వవ్యాప్తము, పంచమహాయజ్ఞాలు విశ్వవ్యాప్తంగా విశ్వవ్యాప్త సేవ విశ్వరూపార్చన జరుగుతుంది. అఖండ మహాసంకల్పంలో ఎవరైనా ఈ సంకల్పంలో భాగస్వాములు అయ్యేందుకు అవకాశం ఉన్నది. కాబట్టి అఖండ మహాసంకల్పంలో 108 దివ్య దేశాల్లో పరమాత్మని ఆవాహన చేసుకుంటూ 12 ద్వాదశ జ్యోతిర్లింగాల్లో స్వయంభూమైనటువంటి పరమాత్మను ఆవాహన చేసుకుంటూ అష్టాదశ శక్తిపీఠాల్లో అమ్మవారిని, పంచభూత లింగాల్లో పరమాత్మని, నవనారసింహ క్షేత్రాల్లో పరమాత్మని ఆవాహన చేసుకుంటూ 1 శతాబ్ది కాలం పాటు దేవాలయాల్లో అర్చకత్వ సేవలను మేము, మా భారద్వాజ వంశీకులు, నారాయణ వంశీకులు, మా తాతగారు, మా నాన్నగారు చేసిన సందర్భంగా సంకల్పం లోపమై ఉన్నది. వ్యవస్థలో దేహాలయానికి సంబంధించింది అఖండ మహాసంకల్పం, గృహాలయానికి, విద్యాలయానికి, వైద్యాలయానికి, సచివాలయానికి, సమస్త అనంత విశ్వానికి అఖండ మహాసంకల్పం వర్తిస్తుంది. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు ఎవరైనా గుర్తించి రాజ్య పాలన సార్వభౌముడు సామాన్యుడు దాకా మానవ దేహమే. ఈ మానవ దేహాలకు అఖండ మహాసంకల్పం 4 అంశాలు చతుర్విధ పురుషార్థ చిత్యర్థం, 4 యుగాల పరమ ప్రమాణం చతుర్విధ పురుషార్థ చిత్యర్థం. సార్వభౌముడైనటువంటి రాజైనను సామాన్యుడైనను చతుర్విధ పురుషార్థ చిత్యర్థం, 4 యుగాల్లో చతుర్విధ పురుషార్థం చిత్యర్థం. ధర్మము, అర్థము, కామము, మోక్షము, మానవ దేహానికి సంబంధించి బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్య స్థితుల్లో, మనసు, బుద్ధి, చిత్తము, అహంకార స్థితుల్లో, బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం 4
జీవన పరిణామ క్రమంలో సార్వభౌమత్వమైన సామాన్యుడైన అనంత చతుర్విధ పురుషార్థాల్ని సాధించవలను. ఈ చతుర్విధ పురుషార్థాల్ని విశ్వవ్యాప్తం చేయటమే పరమ కర్తవ్యం. ఆ చతుర్విధ పురుషార్థాలు ధర్మము, అర్థము, కామము, మోక్షము సమస్త వేదవాంగ్మయం స్పష్టంగా వివరించింది. దేహానికి సంబంధించిందే ధర్మము, దేహానికి సంబంధించిందే అర్థము, దేహానికి సంబంధించిందే కామము, దేహానికి సంబంధించిందే మోక్షము. ఇది సామాన్యుడి నుంచి సార్వభౌముని దాకా ప్రతి ఒక్కరికి సంబంధించింది అనేటువంటి పరమ సత్యాన్ని ఎవరైనా గుర్తించి వ్యాప్తి చేస్తూ సాధనైన ఇది సాధ్యం, సాధన ద్వారా ఎవరైనా సాధ్యం చేసుకునవచ్చును అనేటువంటిది కలియుగంలో 5126 సంవత్సరాల్లో అనేక మంది మహాత్ములు కారణజన్ములు ఆ ప్రేరణ కలిగించారు. ఆ ప్రేరణని సమన్వయం చేసుకొని దాన్ని విశ్వవ్యాప్తం చేయటమే అనంత కేశవ ఛానల్ యొక్క పరమ కర్తవ్యమై ఉన్నది. అనంత కేశవ ఛానల్ని 24 వీక్షణలు ఉన్నాయి. వాటిని వీక్షించండి, గ్రహించండి. మహర్షులు గ్రహించి దర్శించి సమస్త వేద వాంగ్మయాన్ని మానవ దేహానికి సంబంధించినటువంటి పరిపూర్ణ తత్వాన్ని గుర్తించండి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. అద్భుతమైనటువంటి సత్యాన్ని గుర్తించండి. అజ్ఞానాన్ని అసతోమ సత్వమయ తమసోమ జ్యోతిర్గమయ. ఈ ఒక్క వాక్యాన్ని జ్ఞానాగ్ని కర్మ దగ్ధాని శ్రవణ భక్తి ద్వారా ఎవరైనా గ్రహించేందుకు ఆస్కారం ఉన్నది. శ్రవణ భక్తి అత్యుత్తమైనటువంటిది. 9 భక్తి యోగాల్లో శ్రవణం, స్మరణం, కీర్తనం, వందనం, అర్చనం, పాదసేవనం, సఖ్యం, దాస్యం, ఆత్మనివేదనం. ప్రతి ఒక్కరికి 9 నవరంధ్రాలు కలిగినటువంటి మానవ దేహానికి 9 భక్తి యోగాలే పరమ శరణ్యమని మహర్షులు చెప్పారు. సామాన్యుడికైనా సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి సన్యాసులకైనా ధర్మము, అర్థము, కామము, మోక్షము పరమ శరణ్యము. ఈ 4 సాధించవలను. ఎవరైనా దేహానికి సంబంధించిన పరిపూర్ణ తత్వాన్ని, ధర్మాన్ని, అర్థాన్ని, కామాన్ని, మోక్షాన్ని అవగాహన చేసుకుని వ్యాప్తి చేయవలను. చతుర్విధ పురుషార్థాలని సన్యాస ఆశ్రమంలో వాళ్ళైన బ్రహ్మచర్యానికి చతుర్విధ పురుషార్థాలని వ్యాప్తి చేయవలను. ఏ దేహానికి, ఏ దేవాలయానికి సంబంధించిన, ఏ క్షేత్రానికి సంబంధించిన చతుర్విధ పురుషార్థ చిచ్చర్థం అంటారు. చతుర్విధ పురుషార్థాలని చెప్తున్నాయి. వాటిని దేహంలో, గృహంలో, వ్యవస్థలో సాధించవలను. శుభం భూయాత్ నిమిత్యర్థం, శుభం భూయాత్ నిమిత్యర్థం భూమాత పరమాత్మ ప్రమాణంగా అఖండ సంకల్పంతో శ్రీ విశ్వచక్ర అభిషేకము, 9 భక్తి యోగ అర్చన, విశ్వరూపార్చన, విశ్వవ్యాప్తము, పంచమహాయజ్ఞ తత్వాన్ని విశ్వవ్యాప్తం చేయటమే అనంత కేశవ ఛానల్ యొక్క పరమ కర్తవ్యమైనది. ఈ విశ్వ రూపార్చనలో సంకల్ప సహితంగా ఎవరైనా భాగస్వాములు అయ్యేందుకు అవకాశం ఉన్నది. కాబట్టి అనంత కేశవ ఛానల్ని అనేక వీక్షణల్ని వీక్షించండి. రాత్రి లైవ్లో 9 గంటలకు అనంత కేశవ ఛానల్ యొక్క కార్యాచరణ విశేషాన్ని, దేహానికి సంబంధించిన పరిపూర్ణ తత్వానికి సంబంధించిన సమీక్ష జరుగుతూ ఉంటాయి. దాన్ని విశ్లేషించుకొని కర్తవ్యం దైవమానికం అనేటువంటి ప్రమాణాన్ని ఎవరైనా అందుకునేందుకు అవకాశం కలదు. శుభం భూయాత్. ఓం తత్సత్.